సాయిరామ్ యోగి సాయి, కొత్తగా ఎంబీబీఎస్ కాలేజ్లో జాయిన్ అయ్యావు, బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటా కదా. ఎలా ఉంది కొత్త లైఫ్, కొత్త ఫ్రెండ్స్? నేను అలాగే అనుకున్నా ప్రవళిక. అక్కడికి వెళ్తే కొత్త ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చని. కానీ అక్కడ సబ్జెక్ట్ పరంగా అంతా బాగుంది, కానీ ఏదో తెలియని లోటు, ఎవరూ నాతో మాట్లాడరు. అవును, అది నిజమే. ఇంటర్ తర్వాత డిగ్రీలో జాయిన్ అయినప్పుడు నేను అలానే అనుకున్నాను, కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారని. కానీ ఎక్కడో తెలియని లోటు. అందరూ నా వాళ్ళే అనుకున్నాను, కానీ ఎవ్వరూ నా వాళ్ళు కాదు. ఏదో తెలియని లోటు ఉంది నాకు కూడా. మీకు కనీసం కొన్ని రోజుల తర్వాత అయినా ఫ్రెండ్స్ అవుతారు, కానీ నాకు జాబ్లో ఆ ఛాన్స్ కూడా లేదు. అక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోతారు. మనం ఏదైనా ఫీలింగ్స్ గురించి చెప్పుకుందామన్నా అక్కడ ఛాన్స్ లేదు. అప్పుడు అనిపిస్తుంది నాకు, ఇది వరకే బాగుండేది, కాలేజ్లో క్లాస్లో ఫ్రెండ్స్తో ఆటపాటలతో మంచిగా. అలాగే మందిరంలో అయితే భజన్స్ గురించి, సర్వీస్ యాక్టివిటీస్ గురించి ఇంటరాక్ట్ అవుతుంటే చాలా ఆహ్లాదకరంగా అనిపించేది. ఇప్పుడు అనిపిస్తుంది బాధ, ఎందుకో ఏదో తెలియని లోటు అని. అవును శ్రీదేవక్క, ఇలాంటి సిచ్యువేషన్స్ నేను కూడా నా లైఫ్లో ఎన్నోసార్లు ఫేస్ చేశాను. అలాంటి టైంలో ఏదో తెలియని లోన్లీ ఫీలింగ్, ఏదో తెలియని ఒక వ్యాక్యూమ్ ఫీలింగ్ నాలో చాలాసార్లు వచ్చేది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఒక ఫ్రెండ్ ఉండి ఉంటే ఎంత బాగుండేది. వి ఆల్ నీడ్ ఎ ఫ్రెండ్, అవునా కదా? అవును అవును, నిజమే. కానీ మనకి ఎటువంటి ఫ్రెండ్ కావాలో కూడా ఇంపార్టెంటే కదా. ఫ్రెండ్స్లో చాలా రకాలు ఉంటారు కదా. మరి ఒక మంచి ఫ్రెండ్ దొరకాలా లేదా? సరే, ఇలాంటి డౌట్స్ మనకందరికీ ఉన్నాయి కదా. ఇలాంటి సందేహాలకు స్వామివారు అందించిన సందేశాలేంటో ఇప్పుడు మనతో ఉన్న స్వామి పూర్వ విద్యార్థి అయిన అనిల్ కుమార్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. సాయిరామ్ సార్. సాయిరామ్. చాలా బాగుంది, మీరు చాలా చక్కటి విషయాలు, చాలా అవసరమైన విషయాలు ప్రస్తావిస్తున్నారు. ఒక విధంగా చూస్తే ఇది మన రేడియో సాయి 13వ వార్షికోత్సవంకి అనుగుణంగా కూడా ఉంది. 13 అంటే మనం ఇంగ్లీష్లో 13 అంటాం కదా. సో టీనేజ్ స్టార్ట్ అవుతుంది. టీనేజ్లో చాలామందికి ఉండే ప్రశ్నలు ఇవే. టీనేజ్లో ఇన్ఫ్యాక్ట్ మీ అందరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, మేము ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాము. టీనేజ్లో అందరికీ కావాల్సింది ఫ్రెండ్షిప్పే. ఫ్రెండ్షిప్ అని కోసం ఫ్రెండ్స్ కోసం వెతుకుతూ ఉంటారు. స్వామి మన అదృష్టం ఏంటంటే స్వామి మనకి ఈ ఫ్రెండ్షిప్ మీద ఎలాంటి ఫ్రెండ్స్ చేసుకోవాలి, అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అనేది చాలా విషయాలు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు చాలా విధాలుగా కథల రూపంలోనూ పద్యాల రూపంలోనూ మామూలుగా మాట్లాడుతూ చాలా చాలా విషయాలు చెప్పారు. అది మనం ఇప్పుడు కొంత స్వామి ఏం చెప్పారు, ఎలా ఉండాలి అనేది కొంత ప్రస్తావించుకుందాం. సరేనా? ఇప్పుడు ఫ్రెండ్షిప్ లైఫ్లో ముఖ్యమా సార్? ఫ్రెండ్షిప్ అంటే ఏంటనేది ఫస్ట్ చూసుకోవాలి. ఫ్రెండ్షిప్ లైఫ్లో ముఖ్యమా అనే ముందు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, అసలు స్వామి రీత్యా ఫ్రెండ్షిప్ ఏంటి, మనం ఎలా ఫ్రెండ్షిప్ అని అనుకుంటాం అనేది చూడాలి. స్వామి ఎలా చెప్తారంటే ఫ్రెండ్షిప్ అంటే స్వామి చాలాసార్లు కృష్ణార్జునుల ఎగ్జాంపుల్ ఇచ్చేవారు. స్వామి మనందరికీ తెలిసిందే కదా, స్వామి ప్రేమ ఏంటంటే చాలా గాఢమైన నిగూఢమైన వేదార్థాలన్నింటినీ చాలా చాలా సులభ మార్గంలో మనకు చెప్పేవారు. 2 bodies with 1 mind ఈజ్ ఫ్రెండ్షిప్ అనేవారు. అంటే ఏంటి, మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు 2 అవనండి, 3 అవనండి, 10 మంది అవనండి, వాళ్ళకి దేహాలు అన్ని దేహాలైనా వాళ్ళ మనోభావాలు, వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళు అనుకునే పనులన్నీ కూడా ఒకే ధోరణిలో ఉండాలి. 2 bodies with 1 mind. అలాంటి ఫ్రెండ్షిప్ రియల్ ఫ్రెండ్షిప్ అది. సో అది అలాంటి ఫ్రెండ్షిప్ నిజంగా మనకి ఈ కాలంలో దొరుకుతుందా అని వెంటనే మనకు ప్రశ్న వస్తుంది, అవును కదా. సో మనం ఇప్పుడు ఫ్రెండ్షిప్ అవసరమా అంటే మనకు అలాంటి ఫ్రెండ్షిప్ దొరుకుతుందా, మరి అలాంటి ఫ్రెండ్షిప్ లేకపోతే ఎలా జీవిస్తాము కదా, ఇలాంటి ప్రశ్నలు వెంటనే మన మనసులో వస్తాయి. సో స్వామి దీనికి ప్రస్తావిస్తూ ఏమన్నారంటే ఫ్రెండ్షిప్ అనేది దేనికోసం చేస్తున్నాం మనం, ఫ్రెండ్షిప్ అనేది మనం దేనికోసం, అసలు మనకు ఫ్రెండ్షిప్ కావాలి మీరంతా అంటున్నారు. నేను మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తాను, మీకు ఎందుకు అసలు ఫ్రెండ్షిప్ అవసరం? సార్, లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటేనే కదా మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు, వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. అవును సార్, ప్రవళిక అక్క చెప్పినట్లు
ఫ్రెండ్షిప్ వల్లనే కేరింగ్, షేరింగ్ లాంటి ఎన్నో ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి మనకంటూ ఒక ఫ్రెండ్ ఉండాలి కదా సార్. సో ఫ్రెండ్షిప్ అంటే షేరింగ్ కోసం ఫ్రెండ్షిప్ కావాలి, ఎంజాయ్మెంట్ కోసం ఫ్రెండ్షిప్ కావాలి, అవునా? ఇంకేమైనా అవసరం ఉందా ఫ్రెండ్షిప్ తోటి మనకి? మనకి ఇప్పుడు ఏమైనా బాధలు కానీ ఏవైనా ఎమోషనల్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్సో మనకి ఏదైనా జాయ్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైనా షేర్ చేసుకోవడానికి కూడా ఒక ఫ్రెండ్ కావాలి కదా సార్. అది ఇప్పుడే మనం ప్రస్తావించాం కదా. ఏదైనా మనం ఆపదలో ఉన్నప్పుడు కూడా ఆదుకోవడానికి కూడా కావాలి. సో మనకి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేందుకు, మనకి తోడు నీడుగా ఉండేందుకు, వన్ హూ గివ్స్ అస్ ఎ షోల్డర్ అంటాం కదా, రైట్? మనం కష్టాల్లో ఉన్నప్పుడు చెప్పుకుని ఆ కష్టం కాస్తైనా ఆ ఉపశమనం పొందేందుకు, ఎంజాయ్మెంట్ చేసేందుకు, షేరింగ్ ఆఫ్ ఆల్ సీక్రెట్స్ కోసం అని ఫ్రెండ్షిప్ కావాలంటాం, అవునా? సో మనం ఇప్పుడు ఇది ఈ విధంగా ఆలోచిస్తే మనం ఇలాంటి ఫ్రెండ్ కింద వేరే వాళ్ళకి అవ్వగలమా? అంటే మనం ఎవరికో మనం ఫ్రెండ్ అవుతాం అనుకున్నాం అనుకోండి, వాళ్ళు మన నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు? ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎక్స్పెక్టేషన్ లేకుండా ఫ్రెండ్షిప్ లేదు హ్యూమన్ లెవెల్లో, అవునా? సో హ్యూమన్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్ లేకుండా ఫ్రెండ్షిప్ ఉంటే ఎక్స్పెక్టేషన్ తీర్చే హ్యూమన్ బీయింగ్ ఎవరైనా ఉంటారా మనకి? అంటే సార్ ఫ్రెండ్షిప్లో ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఐ మీన్ ఫ్రెండ్షిప్ ఉండదు అని చెప్పి అంటున్నారా మీరు? మీరు మరి అడిగే కోరికల్లో ఎలా ఉన్నాయి? నాకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ఆదుకునేవాడు కావాలి, తను నా ఫ్రెండు అంటున్నారు, అవునా? అంటే ఏంటి, మీకు ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టే కదా కదా. సో దీనికి స్వామి ఒకసారి తన ఉపన్యాసంలో ఉపనిషత్ కథ చెప్తూ దీని గురించి ప్రస్తావించారు. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఆ సమయంలో యాజ్ఞవల్క్యుడు తను జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళి జనక మహారాజు అడిగిన వేదాంతపరమైన క్వశ్చన్స్ అన్నిటినీ ఆన్సర్ చేసి, చక్కగా సులభంగా ఆన్సర్ చేసి జనక మహారాజుకి బ్రహ్మజ్ఞానం కూడా ప్రసాదించాడు. దాంతో జనక మహారాజు చాలా ప్రీతి చెంది యాజ్ఞవల్క్యుడికేమో రాజ్యం ధారపోషిస్తాడు. యాజ్ఞవల్క్యుడు ఇంటికి వచ్చి మైత్రేయి తన భార్యని పిలిచి, ఇలా అయింది వాళ్ళ పొద్దున్న, ఈ రాజ్యం అంతా నేను మీకు ధారపోషిస్తున్నాను, మీరు ఇది చూసుకోండి, నేను వెళ్తానంటాడు. మైత్రేయి చాలా ఇంటెలిజెంట్ లేడీ. ఏం చేసింది తను, నాత నువ్వు ఇవన్నీ మాకిచ్చేసి వెళ్ళిపోతున్నావు, ఏదో ఇంకో దానికోసమని దేన్నో వెతకడం కోసమని వెళ్తున్నావు కదా, ఇవన్నీ మాకు ఇంత సులభంగా నువ్వు ఇచ్చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? దీంట్లో వాల్యూ లేదనే కదా, లేకపోతే నువ్వు ఎందుకు ఇచ్చేస్తావు అంటే దీంట్లో ఆనందం లేదు, అందుకోసం నువ్వు మాకు ఇది ఇచ్చేస్తున్నావు, మరి దేనికోసం నువ్వు వెళ్తున్నావు, అది మాకు బోధించు అంటుంది. అప్పుడు యాజ్ఞవల్క్యుడు చాలా సంతోషించి అదే అప్పుడు ఈ స్వామి చెప్పింది దీనికి రిలేట్ చేశారు స్వామి. ప్రతి మనిషి ఏ పని చేసినా సొంత తన లవ్ ఆఫ్ ది సెల్ఫ్ అంటే ఆత్మ ప్రేమ వల్ల చేస్తాడు ఏ పనన్నా. అంటే ఇప్పుడు మనం స్వామి సులభమైన ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారంటే, మనం ఒక పూరీ చపాతి, పూరీ ఆలు కూర నచ్చుతుంది మనకి, మనం దాన్ని చాలా ఎంజాయ్ చేస్తాం, అది చాలా బెస్ట్ అని అంటాం. అది పూరీ ఆలు కూర కోసం అని మనం దాన్ని చాలా మంచిదంటామా? మనకి పొందే ఆనందం వల్ల దాన్ని మంచిదంటామా? పొందే ఆనందం వల్ల కదా. అట్లాగే మనిషి ప్రతిదీ, తల్లి బిడ్డని ప్రేమిస్తుందంటే తల్లికి బిడ్డ నుంచి ఆ ప్రేమించడం వల్ల తనకొచ్చే ఆనందం వల్ల తను ప్రేమిస్తుంది కదా. సో ఆ విధంగా చూస్తే మనం ఫ్రెండ్షిప్లో కూడా హ్యూమన్ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది. మనం వాళ్ళ దగ్గర నుంచి ఆనందం పొందుతాం కాబట్టి ఫ్రెండ్ కింద ఉంటాం, అంతేకాని టోటలీ ఫర్ ది సేక్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉండదు కదా. ఇది ఎందుకంటే మన ఇన్హెరెంట్ నేచర్ అది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కాస్త డీపర్గా వెళ్తే ఆ ఉపనిషత్తులో ఏం చెప్తాడంటే యాజ్ఞవల్క్యుడు, ఇంక్లూడింగ్ ద్వేషానికి మూల కారణం కూడా ప్రేమే. మనం ఎందుకు దేన్నో ద్వేషిస్తాం? దానివల్ల నాకేమైనా అపకారం అవుతుందేమో అనే డౌట్ వస్తే అప్పుడు ద్వేషం వస్తుంది కదా. సో ఫండమెంటల్ టు ద్వేషం ఏంటి? సెల్ఫ్ లవ్ కదా. సో సెల్ఫ్ లవ్ ఈజ్ ది రూట్ కాజ్. అన్నిట్లోనూ మనం ప్రతి పని ఏ పని చేస్తున్నా అది నిజంగా జాగ్రత్తగా ఆలోచిస్తే యాజ్ఞవల్క్యుడు ఏమంటాడంటే,
జాగ్రత్తగా ఆలోచిస్తే అది దేహం మీద ప్రేమ కాదు, ఆత్మ మీద ప్రేమ వల్ల మనం ప్రతిదాన్ని కోరుతాం. జీవించాలి అని ఎందుకు కోరుతాం? ఆత్మ మీద ప్రేమ ఉండడం వల్ల జీవించాలి అని కోరుతాం కదా. సో ఈ ఆత్మ మీద ఆ ఆత్మని వెతకాలి అని చెప్పి మైత్రేయికి చెప్తాడు. సరేనా? ఇప్పుడు అది మనం ఇక్కడ అన్వయించుకుంటే మనకి అలాంటి మిత్రుడు అంటే తన సొంత ఆత్మని కాకుండా మన కోసమని, అంటే తను మనలో తన్ని చూసే మిత్రుడు దొరికితేనే మనకి మీరు అడుగుతున్న టైప్ ఆఫ్ పర్ఫెక్ట్ థిక్ ఫ్రెండ్ దొరుకుతాడు. అవునా? లేకపోతే ఆ థిక్ ఫ్రెండ్ అంటారు చూడండి యంగ్స్టర్స్, ఆ థిక్ ఫ్రెండ్ దొరకడం చాలా రేర్. అవునా? ఒప్పుకుంటారా? షేరింగ్ కుదురుతుందేమో, షేరింగ్ చేసుకోవచ్చు, కానీ షేరింగ్ చేసుకున్న గ్యారంటీ లేదు, ట్రస్ట్ లేదు కదా, థిక్ ఫ్రెండ్ కాదు. అవునా? సో ఇది స్వామి మనకి ఈ విధంగా బోధించారు మనిషికి. అందుకోసమే ఫ్రెండ్షిప్ అనేది మనం ఈ ఏజ్లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలి, దేనికోసమని? అక్వైంటెన్సెస్ కింద పెట్టుకోండి. సార్, ఆ అక్వైంటెన్సెస్ కోసం కూడా మనము మనలో ఉన్న లక్షణాలని ఎదుటి వారిలో వెతకాలా? అంటే మనం చూస్ చేసుకునే ఫ్రెండ్ కూడా ఇప్పుడు మనం మంచివారు, ఎవరికి వాళ్ళు మంచివారు అనుకుంటారు, ఎట్ ద సేమ్ టైం మంచి లక్షణాలు ఉంటాయి కదా, మనం ఎదుటి వారిలో కూడా మంచి లక్షణాలు ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవాలా? లేదా మన లక్షణాలు ఈక్వల్గా ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవాలా? సో ఫస్ట్ పాయింట్ మనం ఇప్పుడు ఎంతవరకు ఏం డిస్కస్ చేసుకున్నాం? మనం ఫ్రెండ్షిప్ అనేది మనకి కంప్లీట్ టోటల్ ఫ్రెండ్ అనేవాడు దొరకడు అనేది ఇంతవరకు మనం ప్రస్తావించుకున్నాం. అవునా? సో మనం ఇప్పుడు వేరే వాళ్ళలో మనం ఫ్రెండ్ కింద ఎవరినో ఎంపిక చేసుకోవాలి, లేకపోతే ఎవరితోటో మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఇది మన హ్యూమన్ లెవెల్లో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దేనికోసమని? ఫర్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఏ హ్యాపీ వే, అంతే. అలా ఫ్రెండ్షిప్ చేసుకోవాలన్నప్పుడు అప్పుడు కూడా మనం స్వామి ఏం చెప్తారంటే దీనికి 4 సూత్రాలు చెప్తారు. ఫస్ట్ సూత్రం చాలా ఇంపార్టెంట్ దీనికి. అదేంటి? రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అనేవారు స్వామి. అంటే త్యజ దుర్జన సంసర్గం. ఎందుకంటే స్వామి దీనికి మంచి ఉదాహరణ కూడా ఇచ్చారు. దత్తాత్రేయుడు స్టోరీ చెప్తూ, దత్తాత్రేయుడు 24 గురువుల్ని చూస్తాడు. ఇప్పుడే మనం ప్రకృతి మీద పాట విన్నాం కదా, అలాగే ప్రకృతిలో ప్రకృతి స్నేహం ఒక్కటే చూపెట్టడం కాదు, ప్రకృతి గురువు కింద కూడా ఉంటుంది కదా. సో 24 గురువుల్ని దత్తాత్రేయుడు గమనించి ఆ 24 తన గురువుల కింద తీసుకుంటాడు. దాంట్లో ఒక గురువు సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తాడు. సముద్రం ఏమో అలలతోటి ప్రతి క్షణం ఇంత చెత్త పడినా బయటకు తోసేస్తూ ఉంటుంది. సో దత్తాత్రేయుడు ఆ సముద్రుడిని అడుగుతాడు, ఇంత పెద్ద సముద్రం కదా నువ్వు, నీకేంటి కష్టం? కాస్త చెత్త లోపలికి పోతే ఏమైంది? ఇంత సముద్రం, ఇంత వాస్ట్ కదా నువ్వు, ఆ కాస్త చెత్త లోపలికి పోనిస్తే నీకేంటి కష్టం అంటే, లేదు దేవా, అట్లా నేను కాసేపైనా వదిలేస్తే అలా చెత్త పేరుకుపోయి నా నిండా చెత్త అయిపోతుంది, అందుకోసం ఒక్కసారి కూడా ఇంత కూడా చెత్త నా యందు ఉంచ, నేను ఓ చెత్త రాగానే దాన్ని బయటకు తోసేస్తానని చెప్తుంది. సో ఆమె ఈ ఉదాహరణ తీసుకుని బ్యాడ్ కంపెనీ ఇంత కూడా, అందుకోసం ట్రాన్స్లేట్ చేసేప్పుడు అనిల్ కుమార్ సార్ అనుకుంటాను, ఆయనేమో మూవ్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అని ట్రాన్స్లేట్ చేస్తే స్వామి నో రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అని చెప్పారు. అంటే మనం సెలెక్ట్ చేసేప్పుడు ఎప్పుడు మనకి అనుగుణంగా ఉండేవాళ్ళు, మనని ఇంకా అభివృద్ధిలోకి తెచ్చేవాళ్ళ గ్రూప్లోకి చేరాలి. అంతేకాని మనం ఎలాంటి కంపెనీలో అయినా చేరచ్చు అనే ధోరణిలో మాత్రం ఉండకూడదు. సార్ ఇప్పుడు మీరు అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అన్నారు కదా సార్. సార్ ఇప్పుడు ఒక స్నేహితుడు, అతడు ఎలాంటి వాడో ముందు మనకు తెలియదు, తర్వాత అతడు చెడ్డవాడు అని మనకు తెలిసింది. సో అతనితో మనం ఫ్రెండ్షిప్ చేసి అతన్ని మనం మార్చగలిగే ఛాన్స్ ఉన్నప్పుడు మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి సార్? స్నేహితుడు అయితే మార్చగలవు, అంతే కదా. అవును. స్నేహితుడు అంటే ఎవరు? నువ్వు చెప్పిన మాట వినేవాడు, అవునా? అవును సార్. సో తను మంచి దారిలో లేనప్పుడు, స్నేహితుడైనా సరే మంచి నడత లేనప్పుడు నువ్వు తనతోటి ఫ్రెండ్షిప్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు? నువ్వు చెప్పిన మాట మీద తనకి విశ్వాసం ఉంటుంది, చెప్పింది చేద్దాం అని కాస్త కుతూహలం ఉంటుంది. అలాంటి వాళ్ళు అయితే పర్వాలే.
నువ్వు చెప్పిన మాట తిరస్కరించే వాళ్ళతోటి నువ్వు ఫ్రెండ్షిప్ చేసి లాభం ఉండదు కదా. సో అలాంటి స్నేహితులతో పర్వాలేదు, మన మాట విని మన ధోరణిలో వాళ్ళు మన ద్వారా మంచి దారికి వస్తారంటే మరీ మంచిది, మనం ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు. సార్ మనం నమ్ముకొని అన్నీ చెప్పినప్పుడు కానీ వాళ్ళు మన ప్రామిస్ బ్రేక్ చేస్తే వాడిని మనం ఫ్రెండ్గా ఎలా అంగీకరిస్తాము? అదే ఇప్పుడే అనుకున్నాం కదా, మనకి అట్లీస్ట్ ఈ టైంలో ప్రజెంట్ డే వరల్డ్లో మనకి అలా 100% నమ్మదగిన ఫ్రెండ్స్ దొరకడం కష్టం. ఎందుకంటే మన ఇన్హెరెంట్ నేచర్ మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం కదా. సో అందుకోసమని మనం ఎవరి దగ్గర మరీ అంత ఫ్రీడమ్ ఇచ్చేసి మనకు ఉన్నది లేనిది అన్నీ చెప్పేసి తర్వాత తను ఎవరికో చెప్పేసాడే అని బాధపడే కంటే ఎంతవరకు అంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది. స్వామి ఫ్రెండ్షిప్ పెట్టుకోవద్దు అన్నంత మాత్రాన సన్యాసం తీసుకోమని చెప్పలేమన్నీ, అవునా? మనం మీ అందరితో ఇంకా మౌనంగా ఉండండి, ఎవరితోటి మాట్లాడద్దు, సన్యాసం తీసుకోండి అని ఏం చెప్పలేదు. అంటే అర్థం ఏంటి, మీరు ఫ్రెండ్ అనేవాళ్ళు వీళ్ళ లెవెల్లోనూ ఫ్రెండ్స్ని ఎంపిక చేసుకోవద్దు, కానీ వాళ్ళతోటి అక్వైంటెన్సెస్ కింద ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ అంటారు చూడండి, హ్యావ్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ విత్ ఇన్ లిమిట్స్ కదా, అక్వైంటెన్సెస్ కింద పెట్టుకోండి. అంతేగాని ఫ్రెండ్షిప్ అనే ఇది మాత్రం వీళ్ళతోటి వర్తించదు. మరి ఎవరు ఫ్రెండ్ అవుతారు అలాంటప్పుడు? సార్ మరి ఫ్యామిలీ అందరికంటే ఇంపార్టెంట్ కదా, సో ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఫ్రెండ్షిప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము? ఓకే, మీరు ఫ్రెండ్ అన్నప్పుడు మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. ఫ్రెండ్ అన్న వాళ్ళు ఎవరు? మనకి షేర్ చేసుకునేందుకు అనుగుణంగా ఒక షోల్డర్లా ఉండాలి, కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళగా ఉండాలి, అవునా? అవును. ఎవరు ఆదుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు? ఇప్పుడు మరి ఈ సొసైటీలో ఎవరు ఫ్రెండ్ అనేవారు దొరకట్లేరు కదా. కాదు, తల్లిదండ్రులే కదా నిజం చెప్పాలంటే. మరి నిజంగా ఫ్యామిలీ ఆదుకున్నంత ఎవరు ఆదుకోరు కదా, అవునా? మేబీ షేరింగ్లో మీకు ఎస్పెషలీ టీనేజర్స్లో ఈ ప్రాబ్లం రావచ్చు, జనరేషన్ గ్యాప్ అంటారు మీరంతా. మీరు మీ పేరెంట్స్ తోటి షేర్ చేసుకోవడానికి కాస్త కష్టంగా ఫీల్ అవ్వచ్చు, కానీ షేర్ చేసుకోగలిగితే అది బ్లెస్సింగ్, నిజంగా అది చాలా అదృష్టం. తల్లో తండ్రో ఫ్రెండ్ కింద అయిపోతే ఇంకా అసలు ప్రాబ్లమే లేదు లైఫ్లో. కానీ పక్షంలో కూడా మిమ్మల్ని నిజంగా సపోర్ట్ చేసి కష్టం వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళు ఫ్యామిలీ ఒక్కటే కదా. అందుకోసమని ఫ్యామిలీకి ఫ్రెండ్కి ఏమైనా క్వశ్చన్ వస్తే ఎవరిని ఎంచుకోవాలి అని దాంట్లో అసలు ఒక క్షణం కూడా ఆలోచించాల్సిన పని లేదు, ఫ్యామిలీనే ఎంచుకోవాలి, అంతే కదా. తల్లిదండ్రులు చేసేంత మేలు మీ ఫ్యామిలీ మీకు చేసేంత మేలు ఇంకెవరు మూడో వ్యక్తి వచ్చి చేయరు కదా. సో ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ టాప్ ప్రయారిటీ. ఫ్యామిలీనే ఫ్రెండ్ కింద చేసుకోవడానికి ట్రై చేస్తే మరీ మంచిది కదా. మదర్ ఫాదర్ని. సార్ మరి ఎవరితో ఉన్నా జాయ్ఫుల్గా లేదా టైం స్పెండ్ చేస్తే వాళ్ళని మన ఫ్రెండ్ కింద తీసుకోవచ్చా? లైక్ ఐ మీన్ ఫన్ అండ్ ఫ్రెండ్షిప్ ఒకటే వస్తుందా సార్ మీనింగ్? మరి వాళ్ళని ఫ్రెండ్ కింద తీసుకోవద్దు. ఇప్పుడే అనుకున్నాం కదా, దానికి కరెక్ట్ వర్డ్ ఇంకోటి దొరకటంలే, కానీ అక్వైంటెన్స్ అనుకోండి. అక్వైంటెన్స్ కింద తీసుకుంటే సరిపోతుంది. అంటే మనం ఎంతవరకు అంతవరకు ఒక లిమిట్తో ఉండాలి వాళ్ళతోటి, అవునా? ఆ విధంగా మనం ఈ ఎక్స్టర్నల్ విత్ ఆల్ అవర్ రిలేషన్షిప్స్ ఈ విధంగా మనం నడుచుకోవాలని స్వామి చెప్పారు. సార్ మనం అనుకుంటున్నాం కదా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తామని. ఇఫ్ సపోజ్ మనం లక్కీ అయ్యుండి ఒక ఫ్రెండ్ దొరికి వాడంత ఇంపార్టెన్స్ ఇచ్చి మన ఫ్యామిలీలో వాళ్ళని అంటే పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్ని? ఫ్యామిలీ అంటే మూడో వ్యక్తి పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ దొరికారు, వాళ్ళతో ఫ్రెండ్ దొరకరమ్మా. నేను ఇప్పుడే ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం, మనకు ఫ్రెండ్ అలాంటి వాళ్ళు ఎవరు దొరకరు. అందుకోసమని అసలు మీరు ఈ పార్టీకి అడుగుంటారేమో అనుకున్నా, మరి ఇంకా ఫ్రెండ్ లేకుండా ఎట్లాగా అసలు ఫ్రెండే ఉండారా లైఫ్లో అని అదే అడుగుదాం అనుకుంటున్నాం సార్. ఇంకా అదే దానికి ఇప్పుడు మనం ఆ ప్రస్తావనకు వద్దాం. అదే మరి ఇప్పుడు ఈ సొసైటీలో మాకైతే ఫ్రెండ్స్ దొరకట్లేరు, దొరకరు అని చెప్పారు. ఫ్రెండ్ అనేవాళ్ళు దొరకరు. మరి మేము షేర్ చేసుకోవాలంటే వెతుకుతున్నారు, నేను వెతికాను, అదంతా అయింది. ఫ్రెండ్ అనేవాళ్ళు దొరకరు, 100% ఫ్రెండ్ అనేవాళ్ళు దొరకరు మనకి కదా. అక్వైంటెన్సెస్ దొరుకుతారు, కానీ ఫ్రెండ్ అనేవాళ్ళు ఇప్పుడు లేకుండా మరి ఎలా జీవించగలమా? మీరు అడిగారు కదా ఈ బిగినింగ్లో క్వశ్చన్, మరి నిజంగా ఫ్రెండ్ అనేవాడు ఎవడు? అక్కడ స్వామి మనకి చాలా సార్లు ఎన్నో డిస్కోర్సెస్లో స్టూడెంట్స్తో చెప్పారు.
గాడ్ ఈజ్ ది రియల్ ఫ్రెండ్ అని. స్వామి నిజమైన స్నేహితుడు, సత్యసఖ అని మనం అనుకుంటున్నాం చూడండి. అది నిజమైన ఫ్రెండ్షిప్ అనేది జీవాత్మ పరమాత్మతో ఉండేదే నిజమైన ఫ్రెండ్షిప్. ఇదే స్వామి నవవిధ భక్తుల్లో వన్ వే ఆఫ్ భక్తి ఈజ్ సఖ్యభక్తి. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం. దాస్యం తర్వాత స్నేహం వస్తుంది చూడండి. ఆత్మనివేదనం అంటే నవవిధ భక్తుల్లో ది టాప్ మోస్ట్, ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివోషన్. దాని ముందు హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివోషన్ స్నేహభక్తి. స్నేహం అనేది దైవంతో చేసుకోగలిగితే దట్ ఈస్ ది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. సార్ మీరు చెప్తున్నారు, స్వామి చెప్పారు దైవంతో స్నేహం చేయాలి, మాకు అర్థమవుతుంది. కానీ మా మిత్రులతో మేము ఈ విషయాన్ని పంచుకోవాలంటే ఏ విధంగా పంచుకోవచ్చు? దేవునితో స్నేహం చేయాలి. మనకు మనుషులలో నిజమైన స్నేహం అనేది దొరకదు, ఓన్లీ భగవంతునితో మాత్రమే మనకు నిజమైన స్నేహం అనేది ఉంటుంది అని వాళ్ళకి ఎలా తెలియజేయాలి? సో వాళ్ళకి ఫస్ట్ దేవుడు అంటే గుడిలో ఎక్కడో ఉంటాడు, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నేను నీకు జుట్టిస్తాను, నువ్వు నాకు ఇది చేసి పెట్టు, లేకపోతే నేను నీకు ఈ పూజ చేస్తాను, నువ్వు నాకు ఇది చేసి పెట్టు అనే ట్రాన్సాక్షనల్ ఇంటరాక్షన్ నుంచి బయటపడాలి. ఫస్ట్ వాళ్ళకి చెప్పాల్సింది దేవుడు ఎక్కడో ఒక గుడిలో లేడు, కాశీలోనో ఏడుకొండల మీదో అలా కూర్చుని లేడు, అక్కడ ఉన్నాడు, మన హృదయంలో కూడా ఉన్నాడు అనేది తీసుకురావాలి ఫస్ట్. అది మనకు స్వామి ఇచ్చిన గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటి మనందరికీ? దేవుడు ఎక్కడో దూరంగా అన్ని చోట్ల ఉన్నాడు. గుళ్ళో, క్షేత్రాల్లో కూడా దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా. కానీ అదే దేవుడు మన హృదయంలో కూడా ఉన్నాడు. ఇప్పుడు హృదయంలో దేవుడు ఉంటున్నారు అంటున్నారు, అన్ని చోట్ల ఉన్నారంటున్నారు. మరి దేవుడిని మనం ఆయన ఇచ్చే రెస్పాన్స్ కానీ ఎలా తీసుకోవాలి సార్? ఇప్పుడు దేవుడు చుట్టూ ఉంటున్నారని మనకు కనబడట్లేదు కదా సార్. ఇప్పుడు ఆయన చెప్పే మనం ఫ్రెండ్గా ఉంటే, మనం ఫిజికల్గా ఉంటే ఫ్రెండ్ అనుకుంటున్నాం. మరి దేవుడు కనబడకుండా ఉన్నప్పుడు ఆయన ఫ్రెండ్గా మనం ఎలా భావించాలి? అదే దానికి స్వామి దేవుణ్ణి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దూరంగా పెట్టుకోవద్దన్నారు. తల్లి కంటే మిగుల దైవంబే దగ్గర, సన్నిహితుండు తండ్రి కన్నా అని స్వామి చెప్పేవారు. తల్లి కంటే, తండ్రి కంటే, ఇంక గురువు కంటే, అందరికంటే క్లోజెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్ దైవం ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు. సరేనా? సో మనం ఈ దైవంతో మనం మాట్లాడడం, కన్వర్జింగ్. ఇప్పుడు మనం ఎందుకు ఫ్రెండ్ కింద తీసుకోవాలంటే, ఎస్పెషలీ యంగ్స్టర్స్, మీకు షేర్ చేసుకోవాలని ఉంటుంది. ఆ షేరింగ్ స్వామితో షేరింగ్ స్టార్ట్ చేయండి. సరేనా? స్వామితోటి ఏ విధంగా షేర్ చేయాలి అని క్వశ్చన్ రావచ్చు. స్వామి ఇప్పుడు ఫిజికల్గా లేరు కదా, నేను లేచి ఉత్తరం ఇచ్చి స్వామికి ఇదివరకోతే వీడియోల్లో మీరంతా చూస్తూ ఉంటారేమో, స్వామి దర్శనంకి వచ్చినప్పుడు లేచి స్వామికి విన్నవించుకునేవారు, లేకపోతే స్వామిని ఏదో విధంగా పాదాలు పట్టుకుని విన్నవించుకునేవారు. కానీ ఇప్పుడు అది లేదు కదా, మరి ఎట్లాగా అంటారు. దానికి స్వామి అప్పుడు ఇలాగే ఉండేది మా అందరికీ. అది దర్శనంలో వాజ్ ద లేటర్ స్టెప్. ఫస్ట్ ఏమయ్యేది? హాస్టల్లో కూర్చునో, ఇంట్లో కూర్చునో స్వామి పట్టం ఎదురుగుండా ప్రార్థనే కదా. సో అప్పుడు కూడా అదే జరిగేది, ఇప్పుడు కూడా అదే జరగాలి. మనం స్వామి పట్టం ఎదురుగుండా కూర్చుని స్వామితో మాట్లాడడం, స్వామికి ఉత్తరం రాయడం, ఇలాంటివన్నీ చేయొచ్చు ఇప్పటికి కూడా. అది ఈ వే ఆఫ్ కన్వర్జింగ్ విత్ స్వామి. ఆ కన్వర్జేషన్ వల్ల ఏమవుతుంది? స్వామి ది ట్రూ ఫ్రెండ్ కాబట్టి మనకి రెస్పాన్స్ అనేది ఆయన దగ్గర నుంచి వస్తుంది. సార్, మరి ఫ్రెండ్షిప్ అంటే ఇద్దరి మధ్యన ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉండాలి కదా. ఇప్పుడు నేను స్వామిని నా ఫ్రెండ్గా ట్రీట్ చేస్తున్నాను, మరి స్వామి మనల్ని తన సత్యసకునిగా లైక్ ఫ్రెండ్గా ఎట్లా ట్రీట్ చేస్తారు? ఐ మీన్ ఎట్లా స్వీకరిస్తారు? బ్యూటిఫుల్, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. సత్యసఖ అని స్వామిని ఎంచుకున్నంత మాత్రాన్న స్వామి మనల్ని సత్యసఖ అని ఎంచుకోవాలి కదా. అది కూడా చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్ పాయింట్. ఫ్రెండ్షిప్ అంటే టూ వే. బోత్ హ్యావ్ టు సే యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై ఫ్రెండ్, అంతే కదా. నేను స్వామి యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై ఫ్రెండ్ అంటే సరిపోదు. స్వామి ఆల్సో హ్యావ్ టు సే ఎస్ యు ఆర్ మై ఫ్రెండ్ కదా. మరి ఎప్పుడు అంటారు అది? దానికి ఏమైనా అర్హత కావాలా, అక్కర్లేదా అసలు అర్హత అనేది ఆలోచిస్తే మనకి రామాయణాన్ని చూస్తే కాస్త అర్థమవుతుంది. రామాయణంలో రాముడికి ఎవరు ఫ్రెండ్స్ చెప్తారా? శ్రీరాముడికి వాలి ఫ్రెండ్గా ఉండొచ్చాము కదా సార్. వాలి ఫ్రెండ్ కాదు కదా. అంటే ఇప్పుడు సీతాదేవిని రావణుడు వెతుకు వెళ్ళిపోయాడు కదా సార్.
ఇప్పుడు వాళ్ళకి రావణుడికి ఎప్పుడో ముందు యుద్ధం జరిగినప్పుడు సో రావణుడికి వాళ్ళంటే చాలా భయం కదా. సో రాముడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే సీతాదేవిని తొందరగా తీసుకొని వచ్చేయచ్చు కదా. ఓకే, చాలా బాగుంది, మంచి ఐడియా, సార్ ప్రెజెంట్ డే ఐడియా అది. సూపర్ ఐడియా. సుగ్రీవుడు జాంబవంతుడు. సుగ్రీవుడు జాంబవంతుడు, ఇంకెవరు ఫ్రెండ్? విభీషణుడు శరణాగతి. ఓకే, ఫ్రెండ్, రైట్. గుహుడు కదా కదా కదా. సో ఇప్పుడు ఈ ఫ్రెండ్స్లో యోగసాయి అన్నట్టు శ్రీరామచంద్రుడు వాలిని ఫ్రెండ్ కింద ఎంచుకుని ఉంటే ఒక క్షణంలో అయిపోయి ఉండేది. అంటే వాలి రావణాసురుడిని 10 తల్ల పురుగులాగా తన తోకలో చుట్టేసి 4 సముద్రాల్లో ముంచి తీసి బయటపడేసేట. రావణాసుడు తన బలం చూపెట్టడం కోసం వాలితో దెబ్బలాడదామని వస్తే వాలి చేసిన పని ఇది. అప్పటి నుంచి రావణాసుడికి వాలంటే అంటూ తెలిసిపోయింది, చాలా భయపడేవాడు. అది అందరికీ తెలిసిన విషయమే. సో శ్రీరామచంద్రుడు వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటే వాలి ఒక ఫోన్ కొడితే రావణాసుడికి సీతమ్మని తెచ్చిచ్చేసేవాడు, అవునా కదా, అయిపోయి ఉండేది, ఇంకా ప్రాబ్లమే లేదు. కానీ శ్రీరామచంద్రుడు వాళ్ళని సెలెక్ట్ చేయలే, తన ఫ్రెండ్ కింద సుగ్రీవుడిని సెలెక్ట్ చేశాడు. ఎందుకు? ధర్మం ఎక్కడుందో అక్కడ దేవుడు ఉంటాడు. వాలి ధార్మికంగా బిహేవ్ చేసేవాడు కూడా కాదు. సుగ్రీవుడు ఎప్పుడు ధర్మ మార్గంలో నడిచేవాడు. అందుకోసమనే అంటే ఏంటి, ఒక అర్హత అనేది కావాలి. అంటే మనం మంచిగా ఉంటేనే స్వామి మనని నువ్వు నా ఫ్రెండ్ రా అంటారు. మనం మన ఇష్టం వచ్చినట్టు ఉండి ఊరికే అనడానికి సత్యసఖ అనేస్తే మనకి ఫ్రెండ్షిప్ అయిపోదు అక్కడ, సరేనా? దాంతో సహా యాక్షన్లో దిగాలి మనం. ఆ యాక్షన్ ఏంటి, మనం ఇలా స్వామి చెప్పిన మార్గం కాస్తైనా ప్రాక్టీస్లో పెట్టాలి కదా. ఇంకో ఎగ్జాంపుల్, మనం కృష్ణార్జునుల ఎగ్జాంపుల్ మనం బిగినింగ్లో చెప్పుకున్నాం కదా. అర్జునుడు కృష్ణుడికి మంచి ఫ్రెండ్. అర్జునుడు ఎలాంటి వాడు అది కూడా స్వామి చాలాసార్లు చెప్పారు. శ్రీకృష్ణుడు భగవద్గీత అర్జునుడికి ఒక్కడికి ఎందుకు బోధించాడు? పాండవులు 5 మంది, ధర్మరాజు సపోజ్ టు బీ ది టాప్ క్రెస్ట్ జ్యువెల్ కదా పాండవుల్లో. మరి ధర్మరాజుకి బోధించి ఉండాల్సింది కదా, బెస్ట్ ఆఫ్ ది పీపుల్ కదా తను. మరి అర్జునుడికి ఎందుకు బోధించాడు? ఈ డౌట్ మాకు ఎప్పుడు రాలేదు సార్. ఎందుకు బోధించాడు చెప్పు? బెస్ట్ అవుతే ధర్మరాజు కదా. అవును సార్, తనకి బోధించి ఉండాల్సిందే. సో అక్కడ ఏమైంది, స్వామి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే, ధర్మరాజు తన మొత్తం వార్ అంతా అయిపోయిన తర్వాత, అంటే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అంతమంది పోయిన సోల్జర్స్ అంతమందిని అందరినీ చూసి బాధపడి, అంటే పశ్చాత్తాపపడి కృష్ణుడిని అప్పుడు వేడుకొని దానికి ప్రాయశ్చిత్తం కింద ఒక పెద్ద రాజసూయాగం చేస్తాడు. కానీ అర్జునుడు ఏం చేశాడు? యుద్ధానికి ముందే, అంటే దీన్నే పూర్వతాపం అన్నారు స్వామి, పని చేసే ముందే దీని కాన్సిక్వెన్స్ ఇట్లా ఉంటుంది, దీనివల్ల ఇంత బాధ కలుగుతుంది చాలామందికి, నా సొంత బంధువుల్ని చంపేయాల్సి వస్తుంది నాకు, ఇదంతా అర్జునుడు ముందే ఆలోచించాడు. అంటే తనకి అంత కంపాషనేట్ హృదయం ఉందన్నమాట. వార్లోకి దిగక ముందే తనకి బాధ వచ్చేసింది, అరే నా వాళ్ళందరినీ నేను బాధ పెడతానే అనేది బాధ వచ్చింది. ధర్మరాజుకి అది రాలేదు, చంపేసిన తర్వాత బాధపడ్డాడు. అంటే ఏంటి, తన కంపాషన్ లెవెల్స్ ఆర్ నాట్ ది సేమ్ కదా. సో అర్జునుడు చాలా చాలా కంపాషనేట్ బీయింగ్, చాలా ఇంటెలిజెంట్ బీయింగ్, రైట్. చాలా సెన్స్ కంట్రోల్ కూడా ఉండేది. సెన్స్ కంట్రోల్ ఉండని ఎలా తెలుస్తుంది మనకి? మహాభారతంలో ఒక ఘట్టం ఉంది. ఉప పాండవుల్ని అశ్వత్థామ చంపేసిన తర్వాత అర్జునుడికి అశ్వత్థామకి యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఇద్దరు బ్రహ్మాస్త్రం వేస్తారు, అర్జునుడు అశ్వత్థామ. బ్రహ్మాస్త్రం ఇస్ లైక్ న్యూక్లియర్ బాంబ్, అర్త్ విల్ గెట్ ఫుల్లీ డెస్ట్రాయిడ్. దాంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఇది కుదరదు, 2 బ్రహ్మాస్త్రాలు వేస్తే భూమి నిలవదు, ఇద్దరూ ఉపసంహరించుకోండి మీ బ్రహ్మాస్త్రాలు అంటాడు. బ్రహ్మాస్త్రం ఉపసంహరించుకోవడానికి అర్హత ఏంటంటే, బ్రహ్మచర్యం ఎవరు పాటిస్తున్నారో వాళ్ళు మాత్రమే బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగలరు. మరి అర్జునుడు బ్రహ్మచారి కాదు కదా సార్? అది మనకి ఫిజికల్ లెవెల్లో తను మ్యారీడ్ పర్సన్ అనుకుంటాం, కానీ తన ప్యూరిటీ లెవెల్ ఎంత అంటే, తను ఒకసారి ఆ ఉపసంహారం మంత్రం చెప్పగానే బ్రహ్మాస్త్రం తిరిగి వచ్చేస్తుంది. అశ్వత్థామ చెప్తే ఏమీ కాదు.
అశ్వత్థామ ఫెయిల్స్ టు కాల్ బ్యాక్ ది బ్రహ్మాస్త్ర. అంటే అశ్వత్థామ సపోజ్ టు బి బ్యాచులర్, కానీ తన మైండ్ ఈజ్ సో ఇంప్యూర్. అర్థమైందా? సో మనకి ఎక్స్టర్నల్ ఒక్కటే చూడకూడదు. అర్జునుడు ఆ లెవెల్ ఆఫ్ ప్యూరిటీతో ఉండేవాడు కాబట్టి కృష్ణుడు నువ్వు నా సఖుడికి వీరా అన్నాడు. అందుకోసమే కృష్ణుడు భగవద్గీతలో మీరు చూస్తుంటే భక్తాచాపి సఖః, అందుకోసం నువ్వు నా భక్తుడివి సఖుడివి కాబట్టి నేను నీకు భగవద్గీత బోధిస్తున్నా అంటాడు. సఖుడు అయితే మనం స్వామికి చాలా చాలా సీక్రెట్స్ మనకు చెప్తారనమాట స్వామి కూడా. ఎందుకంటే ఫ్రెండ్షిప్స్లోనే సీక్రెట్స్ ఆర్ షేర్డ్ కదా. సో మనం కూడా స్వామికి మంచి ఫ్రెండ్గా తయారవ్వగలిగితే మనకు కూడా చాలా సీక్రెట్స్ ఆఫ్ నేచర్ అన్నీ తెలుస్తాయి. ఆయన చెప్తారు మనకి. సార్, దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఒక ఫ్రెండ్ తోటి అన్నీ షేర్ చేస్తాం కదా. ఆ మూవీలో ఏదైనా సీన్ నచ్చినప్పుడు లేకపోతే నవ్వినప్పుడు, అరే ఇది నా ఫ్రెండ్ కూడా చూస్తే బాగుండే, అది నాతో పాటు నా ఫ్రెండ్ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. అలాంటివి కూడా స్వామితో షేర్ చేసుకోవచ్చా? అంత చిన్న చిన్నవి ఆ ఫన్ అది కూడా స్వామితో షేర్ చేసుకోవచ్చా? స్వామి దగ్గర మనకి ఇన్ఫ్యాక్ట్ స్వామిని ఫ్రెండ్గా పెట్టుకుంటే పొందే గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? మనం స్వామి మనతో ఉన్నారు అనేది మనం ఫ్రెండ్ ఎప్పుడు ఫ్రెండ్ తోటే కదా వెళ్ళి ఎంజాయ్మెంట్ చేసేది. స్వామి మనతో ఉన్నారు అనేది మనం మర్చిపోం. అప్పుడు ఏం చేస్తాం మనం? మన ఎంజాయ్మెంట్ ఆల్సో విల్ బీ ఓన్లీ గుడ్ ఎంజాయ్మెంట్స్. అవునా? ఫస్ట్ అడ్వాంటేజ్. మరి స్వామి ఇలాంటి చిన్న వాటికన్నిటి కూడా స్వామి యాక్సెప్ట్ చేస్తారా? ఏదన్నా స్వామికి చూపెట్టచ్చా అంటే ఎస్, చూపెట్టచ్చు. స్వామికి మనం చూసే సినిమా స్వామికి కూడా చూపెట్టచ్చు, రైట్? మనం చూసే మేబీ సమ్ మ్యాజిక్ షో కూడా స్వామికి చూపెట్టచ్చు. మనకి వీ హ్యావ్ నో రెస్ట్రిక్షన్. ఎందుకంటే అండ్ స్వామి ఆల్సో యూస్ టు రెస్పాండ్. ఫిజికల్గా స్వామిది చాలామందికి చూపెట్టారు. మన బ్రదర్స్ చాలామందికి సినిమా చూస్తూ స్వామికి చూపెడితే స్వామి అది నేను చూశాను రా అన్నట్టు, నీతో సహా నేను కూడా చూశాను రా అన్నట్టు రెస్పాన్స్ ఇవ్వడం, ఇది చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. అది ఇప్పుడు సమయం సరిపోదు మనకి అన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పుకోవడానికి. కానీ స్వామి తను అవతార సమయంలో భక్తులతోటి పిల్లలతోటి అందరికీ ఏం చూపెట్టారంటే పెద్ద విషయం చిన్న విషయం అని లేదు. ఎలాంటి విషయంలో అయినా మీరు నన్ను తలుచుకుంటే నేను మీతో ఉన్నాను, మీరు తలుచుకున్నప్పుడు నేను మీతో ఉన్నాను, నేను చూశాను, నేను అనుభవించాను మీతో సహా అనేది ప్రతి ఒక్కళ్ళకి చూపెట్టారు. ప్రైమరీ స్కూల్ పిల్లాడి దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు చూపెట్టారు స్వామి అందరికీ. అంటే అది ఎందుకు చేశారంటే ఇప్పుడు మనందరికీ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం అని. అదేవిధంగా మనతో ఇప్పటికీ ఉన్నారు, ప్రతి క్షణం ఉన్నారు కదా. సో అది మనం అలాంటి స్వామితోటి అలాంటి ప్రేమ స్వరూపంతో మనం బంధం డెవలప్ చేసుకోవాలి. ఆ అనుబంధం అనేది చాలా చాలా అదృష్టం. సార్, మీరు చెప్తున్నట్టు బంధం డెవలప్ చేసుకోవాలి అంటున్నారు. మరి మాకు ప్రతిసారి అన్నీ షేర్ చేసుకోవాలి అని ఎలా గుర్తు రావాలి? మేము స్వామిని ఫ్రెండ్గా చేసుకుంటున్నాం, డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం, కానీ ప్రతి మూమెంట్లో బాధలైనా సంతోషమైనా ఇలాంటి చిన్నవైనా స్వామితో షేర్ చేసుకోవాలి అన్నది మాకు ఎలా గుర్తు రావాలి? మీకు ఫ్రెండ్ ఎప్పుడు గుర్తొస్తాడు? ఏదైనా సంతోషం, ఏదైనా ఫ్రెండ్ అన్న తర్వాత మీకు గుర్తొస్తాడు అనే డౌట్ ఉంటుందా? ఎప్పుడూ ఫ్రెండ్నే గుర్తుంచుకుంటారు కదా. అమ్మా, అవును కదా. మీరు నిజంగా ఫ్రెండ్ అంటే మీరు వదులుతారా? ఫ్యామిలీని పక్కన పెట్టి పరిగెడతారు, అంతేనా? ఇప్పుడే అంటున్నారు ఫ్యామిలీ కావాలా ఫ్రెండ్ కావాలా అంటే అర్థం ఏంటి? మీకు ఫ్యామిలీ కూడా వద్దు, నాకు ఫ్రెండ్ తోటే ఉండాలని ఉంది కదా, అవునా? అంటే మీరు 24 hours వీఆర్ యాక్చువల్లీ ఆ ఫ్రెండ్షిప్ అనేది మనం నిజంగా యాక్సెప్ట్ చేస్తే, ఊరికే అనడం కాదు, నిజంగా స్వామి ఈజ్ మై ఫ్రెండ్ అనేది యాక్సెప్ట్ చేసుకుంటే మనం మర్చిపోయే ఛాన్స్ ఎలా ఉంటుంది మనకి? ఐ వాంట్ టు బీ విత్ మై ఫ్రెండ్ ఆల్ ది టైమ్, అంతే కదా. వై? ఫ్రెండ్ తోటి ఉంటేనే సంతోషం కాబట్టి ఫ్రెండ్ అన్నాం. ఎవరిని ఫ్రెండ్ కింద తీసుకుంటారు చెప్పండి? వాళ్ళతో ఉంటే మనకు ఆనందంగా ఉంటుంది ఫండమెంటలీ, దట్స్ వై, అంతే కదా. అందుకోసం వాళ్ళతో ఉంటాం, అవునా? మరి ఆనందంగా ఉండడం కోసం అని అంటే మనం ఇప్పుడు స్వామిని ఫ్రెండ్ అని తీసుకున్నాం అనుకోండి, మనం ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత స్వామికి ప్రార్థించుకుని స్వామి యు ఆర్ మై ఫ్రెండ్ అనుకున్నాం అనుకోండి, అది సిన్సియర్గా ఉంటే విల్ యూ ఫర్గెట్ స్వామి? యూ కెనాట్ కదా, రైట్? ఏది చేస్తున్నా ఇన్ఫ్యాక్ట్ హీ విల్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ అవర్స్, అవునా? సో అది అలా చేస్తూ ఉండగా మనకి రెస్పాన్సెస్ వస్తూ ఉంటాయి. ఆ రెస్పాన్సెస్ వస్తూ ఉండగా మనకి ఎక్కడ లేని ఆనందం
జాయ్ఫుల్ వే ఆఫ్ లైఫ్ వస్తుంది. ఇదే స్వామి రసో వయసః రసగుహ్యే వాయం లబ్ధ్వానందీ భవతి అని మనకి ఉపనిషత్తులో వస్తుంది. అది స్వామి తన ఉపన్యాసాల్లో చెప్పేవారు. రసస్వరూపం దేవుడు అంటే, రసం అంటే ఈ ప్రేమ స్వరూపం. ఈ రెస్పాన్స్ కాన్స్టెంట్లీ ఈజ్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ అస్ కదా, హీజ్ ఆల్ ది టైమ్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ అస్. మనం ఎందుకు మరి దాన్ని నిజంగా మనకు రెస్పాన్స్ ఇస్తున్నారు అని ఎలా పట్టగలం? మనం ఎలా తెలుస్తుంది మీకు? నేనే మీకు ఒక ప్రశ్న ఇస్తున్నా ఇప్పుడు. ఎంతసేపు ఎగ్జామినేషన్ నేను తీసుకున్నా. నాకు చిన్న సన్నివేశం అంటే, నాకు ఏదైనా క్వశ్చన్ థాట్ వచ్చింది అంటే, నేను స్వామికి ప్రే చేసుకొని ఏదైనా బుక్ ఓపెన్ చేశాను అనుకోండి, ఏదైనా చదివినప్పుడు ఆ పారాగ్రాఫ్ స్ట్రైక్ అవ్వడం కానీ అలాంటివి చాలా సిచ్యువేషన్ జరిగాయి సార్. అది స్వామి మనకి రెస్పాన్స్ ఇస్తున్నారు అన్నప్పుడు, ఫిజికల్గా ఉన్నప్పుడు మనకి స్వామి ఫిజికల్గా వచ్చి రెస్పాన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు మనకి పరోక్షంగా ఇస్తారు. పరోక్షంగా అంటే ఎన్నో విధాలు. ఇంకో మనిషి ద్వారా ఇవ్వచ్చు, పుస్తకం ద్వారా ఇవ్వచ్చు, ఒక సంఘటన సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడం ద్వారా ఇవ్వచ్చు, మనకి ఎన్నో అదే అటెంటివ్గా ఉండాలి మనం. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం స్వామి మనతోటి సూక్ష్మ స్వరూపంలో ఉన్నారు కాబట్టి అటెన్షన్ పెంచుకున్న కొద్దీ మన స్వామిని మోర్ అండ్ మోర్ విల్ ఫీల్. ఎందుకంటే పరోక్ష ప్రియ, ఇది కూడా వేదంలో ఉంది, పరోక్ష ప్రియ ఇవ హి దేవాహ అని. దేవుడికి పరోక్షం ఇష్టంట ప్రత్యక్షం కంటే. సో పరోక్షంలో ఆయన మనకి చాలా చాలా విధాలుగా ప్రతిదీ నేను వింటున్నా, నేను మీతోటే ఇప్పుడు కూడా మనం మాట్లాడుకునేదంతా ఆయన సంకల్పం ప్రకారమే, ఆయన ఎలా నడిపించాలో నడుస్తుంది. అవును కదా, అది మనం ప్లాన్ చేసుకున్నది కాదు ఇది కదా. సో ఆ విధంగా ఆయన ప్రతి చోట మనతో ఉంటారు. ఆ అటెన్షన్, ఆ ఫెయిత్ రెండు డెవలప్ చేసుకోవాలి మనం. అప్పుడు మనం స్వామిని ఫ్రెండ్ కింద తీసుకుని దాంతో లబ్ధి పొందొచ్చు. సెల్ఫ్లెస్ ఫ్రెండ్ అనేది స్వామి ఒక్కరే సార్. అంటే వరల్డ్లో సో కాల్డ్ థిక్ ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్వామి నాకు ఉన్నారు, నా ట్రూ ఫ్రెండ్గా ఉన్నారు అనుకుంటే వీ కెన్ లీడ్ అ హ్యాపీ లైఫ్. డెఫినెట్లీ మీరు ఒప్పుకుంటారా లేదా? యు అగ్రీ టు దట్? సార్ ఇంకొక చిన్న డౌట్, అంటే ఇప్పుడు థిక్ ఫ్రెండ్గా మనం తయారవ్వాలంటే ఎలా సార్? థిక్ ఫ్రెండ్ టు స్వామి ఇప్పుడే మనం అనుకున్నాం కదా, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు స్వామి హ్యాస్ టు యాక్సెప్ట్ యాజ్ ఫ్రెండ్. అంటే మనం మంచి మార్గంలో ఉండాలి, అది ఫస్ట్ స్టెప్ కదా. మనం అది లేకుండా మనం ఊరికే స్వామి ఐఎమ్ యువర్ ఫ్రెండ్, యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై ఫ్రెండ్ అంటే హాఫ్ ట్రూత్, అది కంప్లీట్ ట్రూత్ కాదు. స్వామి అంటారు కదా, నేను నీ భక్తుడిని చెప్పుకోవడంలో లేదు, నువ్వు నా భక్తుడురా అని చెప్పి దేవుడు కూడా అనాలి. నేను నీ వాడు రామా అని అంటే సరిపోదు, రాముడు కూడా నువ్వు నా వాడివిరా అనాలి. అవునా? అవును కదా. సో ఏంటంటే 2 hands క్లాప్ చేస్తేనే సౌండ్ వస్తుంది అంటారు కదా, అదేవిధంగా స్వామి కూడా మనకి రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాన్స్ ఇవ్వాలంటే కాస్త అర్హత మనం డెవలప్ చేసుకోవాలి. అది లేకుండా మాత్రం అవుతుందేమో, అయినా సరే స్వామి దగ్గర ఏంటి ఇప్పుడు అసలు రాముడు అదే అంటాడు కదా, ఎట్టివాడైనా ఎలాంటి వాడైనా వచ్చి శరణు చొచ్చితే సీతాదేవి రావణాసుడితో ఏమంటుంది, నువ్వు ఇప్పుడైనా వెళ్ళి రాముడికి శరణు చొచ్చు, రాముడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడంటుంది. అంటే ఏంటి, ఆల్మోస్ట్ 10 months 11 months అయిపోయిన తర్వాత, అంత టార్చర్ చేసిన తర్వాత అప్పుడు వెళ్ళి శరణన్నా కూడా రాముడు పాఠం చేస్తాడంటుంది. అంటే కానీ దాని తర్వాత స్వామి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, మనని స్వామి పాఠం చేసిన తర్వాత మనం రైట్ మార్గంలో లేకపోతే స్వామి ఒట్టికాయలు మొత్తైనా మనని రైట్ మార్గంలో తెస్తారు. దాని కంటే ఈజియర్ పాత్ ఏంటి, మనమే మంచి దారిలో కాస్త వెళ్తూ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి యు ఆర్ మై ఫ్రెండ్ అని చెప్పి, యు ఆర్ బీ మై ఫ్రెండ్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ స్వామి అని చెప్పి ప్రార్థిస్తే స్వామి ఆల్సో విల్ టేక్ దట్ 1 step ahead, 10 steps ahead, 100 steps ahead and say you are my friend. కానీ థిక్ ఎప్పుడు అవుతారు, when you are sincere about the friendship. అంటే ఏంటి, యు కాన్స్టెంట్లీ టేక్ హిమ్ అలాంగ్ విత్ యూ. ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా నా ఫ్రెండ్ తోటి నేను ఉంటే ఐఎమ్ హ్యాపీ కాబట్టి ఐ విల్ టేక్ మై స్వామి అలాంగ్ విత్ మీ వేర్ ఎవర్ ఐ యామ్. ఇన్ఫ్యాక్ట్ స్వామి 2001 హాస్టల్ డిస్కోర్స్లో టువర్డ్స్ ది ఎండ్, ఇయర్ ఎండ్కి స్వామి యూస్ టు కమ్ ఫర్ టు హాస్టల్, మెయిన్లీ అవుట్ గోయింగ్ బ్యాచెస్ వాళ్ళకి బ్లెస్ చేయడం కోసం అని. ఆ స్పీచ్లో స్వామి ఇదే చెప్పారు, నేను మీతోటి ఎల్లప్పుడూ ఉంటాను, మీ షాడో లాగా ఉంటాను అన్నారు స్వామి.
మీలోనే తర్వాత ఆయన ట్రాన్స్లేషన్లో షాడో మీ నీడలాగా ఉంటాను అన్నారు. తెలుగులో నీడ, ఇంగ్లీష్లో షాడో సేమ్ కాదు ట్రాన్స్లేషన్. దేర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్. మీరు అంటుంటేనే తెలుస్తుంది. నీడ అంటే ప్రొటెక్షన్ కూడా, షాడో ఇస్ నాట్ ప్రొటెక్షన్ కదా. సో నేను మీ నీడలాగా ఉంటాను మీతో ఎల్లప్పుడూ అన్నారు స్వామి. అనిల్ కుమార్ సార్ ఏమో షాడో అని ట్రాన్స్లేట్ చేస్తే షాడో కాదు, నేను మీ అందే మీతో సహా ఎప్పుడూ ఉంటాను అన్నారు. ఇది మర్చిపోవద్దు మీరు, ఇది ఒక్క సత్యాన్ని గుర్తుంచుకోండి అన్నారు. సో అది ఆ సత్యాన్ని గుర్తుంచుకోవడమే మన సఖుడు అని అర్థం కదా. అది కాన్స్టెంట్గా గుర్తుంచుకుంటే థిక్ ఫ్రెండ్ అవుతారు స్వామి మనకి, లేకపోతే థిన్ ఫ్రెండ్గానే ఉండిపోతారు. ఓకే సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకు సత్య సఖుడు అంటే భగవంతుడు అని అర్థమైంది. కానీ ఒక చిన్న ప్రశ్న మిగిలిపోయింది. మీరు చెప్పినట్టు అక్వైంటెన్సెస్గా ఫ్రెండ్స్ని ఉంచుకోవాలి, పీపుల్ని ఉంచుకోవాలి అని చెప్పారు కదా. కానీ యూత్కి వచ్చే పెద్ద డౌట్, అబ్బాయికి అమ్మాయి ఫ్రెండ్గా ఎందుకు ఉండకూడదు, అమ్మాయికి అబ్బాయి ఎందుకు ఫ్రెండ్గా ఉండకూడదు? బ్యూటిఫుల్. స్వామి చాలాసార్లు దీని గురించి ప్రస్తావించారు. సో స్వామి చెప్పింది మనం జ్ఞప్తికి తెచ్చుకుందాం. స్వామి చాలా క్లియర్, అబ్బాయికి అమ్మాయి ఫ్రెండ్గా, అమ్మాయికి అబ్బాయి ఫ్రెండ్గా ఉండకూడదు. ఎందుకంటే స్వామి ఏం చెప్పేవారంటే అన్నీ ఫ్రెండ్షిప్ కిందే స్టార్ట్ అవుతాయి, దాని తర్వాత అది పెడదారిని పడతాయి. అందుకోసమని గర్ల్స్కి గర్ల్సే ఫ్రెండ్స్ ఉండాలి, బాయ్స్కి బాయ్సే ఫ్రెండ్స్ ఉండాలి. స్వామి ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. సరేనా? సో మీరు ఫ్రెండ్షిప్ ఎవరితో అయినా చేయొచ్చు, అక్వైంటెన్సెస్ ఎవరితో అయినా, అక్వైంటెన్స్ కూడా గర్ల్స్ షుడ్ హ్యావ్ అక్వైంటెన్స్ విత్ గర్ల్స్. మీరు ఆఫీసెస్లో కూడా ఉమెన్ షుడ్ హ్యావ్ అక్వైంటెన్స్ విత్ ఉమెన్, ఉమెన్ షుడ్ హ్యావ్ అక్వైంటెన్స్ విత్ మెన్. అలాగే పెట్టుకోవాలి. ఎందుకంటే అది లిమిట్ దాటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్వామి రా చెప్పారు మనకి. బాయ్స్ గర్ల్స్ కలిస్తే మాత్రం లిమిట్ దాటే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అందుకోసం అది కంట్రోల్ చేసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి మీరు గర్ల్సే ఫ్రెండ్షిప్గా పెట్టుకోండి, బాయ్సే ఫ్రెండ్షిప్గా పెట్టుకోండి. ఇది చాలాసార్లు చెప్పారు స్వామి మనకి. సార్, మీకు స్వామితో జరిగిన ఏదైనా ఒక మంచి ఫ్రెండ్షిప్ మూమెంట్ చెప్తారా? ఫ్రెండ్షిప్ మూమెంట్ అంటారా? చాలా ఉన్నాయి. నేను మీరు ఇది అడిగారు కాబట్టి గణేష్ అన్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. అంటే ఎలాంటివైనా స్వామి షేర్ చేయొచ్చా స్వామితోటి అని. తను ఇంటికి వెళ్ళి సాయంత్రం దర్శన భజన అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుతూ ఏదో చూస్తున్నాడు, మంచి ప్రోగ్రాం నడుస్తుంది. ఆ ప్రోగ్రాం కాస్త హాస్యాస్పదంగా ఉంది. ఆ ప్రోగ్రాం అంతా చూస్తూ అనిపించింట, నేను ఒక్కడనే చూడడం ఎందుకు, ఇంత హాస్యాస్పదంగా ఇంత జోవియల్గా ఉంది కదా, స్వామి కూడా చూస్తే బాగుంటుంది అని చెప్పి ఆ మానిటర్కి ఎదురుగుండా స్వామి ఫోటో ఇలా తిప్పి పెట్టాట. సో స్వామి కూడా చూస్తున్నట్టు పెట్టి తను స్వామి ఇద్దరు చూసినట్టు చక్కగా హీ ఆల్సో ఎంజాయ్డ్. స్వామి కూడా చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అన్న భావంతో తను అయిపోయింది. ఆ ఘట్టం అయిపోయింది, ఆ ఈవెంట్ అయిపోయింది. నెక్స్ట్ డే దర్శనానికి వచ్చి వేదంలో కూర్చున్నాడు. స్వామి ఏమో వేదం నడుస్తుంది, స్వామి దర్శనానికి వచ్చారు. ఆ ఫోటోలో ఒక రకమైన స్మైల్ ఉంది స్వామిది. స్వామి వెళ్తూ తనని క్రాస్ చేస్తూ గణేష్ బ్రదర్ వైపు తిరిగి చూసి అదే స్మైల్ ఇచ్చారు. అంటే తనకి వెంటనే అర్థమైపోయింది, నిన్న సాయంత్రం నాతో సహా ఇది హాస్యమైన నాటికని స్వామి కూడా చూశారు నాతో సహా అని. అంటే సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి దిస్ ఇస్ ఫ్రెండ్షిప్. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి స్వామితో చిన్నవైనా సరే, అది పెద్దవే షేర్ చేసుకోవాలని లేదు, ఎంత చిన్నవైనా సరే మనం స్వామితో ఫ్రెండ్షిప్ చేస్తే ప్రతి దాంట్లో స్వామి మనతో తోడుగా ఉంటారు అని చెప్పి ఖచ్చితంగా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఇలా చెప్పుకోవచ్చు, మనకి సమయం సరిపోదు. కానీ ఇది ఎందుకు ప్రస్తావనలో తెచ్చానంటే మీరు అడిగారు కదా ఎలాంటిదైనా చెప్పచ్చా స్వామితో అంటే, ఖచ్చితంగా ఎలాంటిదైనా స్వామితో షేర్ చేసుకోవచ్చు. అది అలాంటి ప్రేమమూర్తి మన స్వామి. మన అదృష్టం ఏంటంటే అలాంటి ప్రేమ స్వరూపుడి దగ్గరికి మనం చేరగలిగాం కదా. సో స్వామి చెప్పిన ఈ బాట
స్వామి సత్యసఖుడు, నిజంగా సత్యసఖుడు స్వామి. సత్య అంటే త్రికాల బాధ్యం సత్యం అనేవారు. అంటే 3 కాలాల్లోనూ మారని తత్వం ఏంటో అది సత్యం. 3 కాలాల్లోనూ మనతోటి మన ఫ్రెండ్గా ఉండేవాడు. 3 కాలాలంటే పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఫ్యూచర్ లైఫ్స్ కూడా అర్థమైందా? ఫ్యూచర్ అంటే ఉత్తి ఫ్యూచర్ ఆఫ్ దిస్ లైఫ్ కాదు, మనతోటి ఉండే దైవం, మిత్రుడు. ఇన్ఫ్యాక్ట్ మిత్రుడు అంటే నేను ఫస్ట్ సఖుడు అనగానే మిత్రుడు అనుకున్నా. మిత్రుడు అంటే అసలు మనకి సూర్యభగవానుడిని మిత్రుడు అని పిలుస్తాం మనం. మిత్ర రవి సూర్యభాను కఖపూష హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః అని మిత్రుడు సూర్యభగవానుడికి 12 నామాలు ఉన్నాయి. మొదటి నామం మిత్రుడు. సో మనకి ఇమీడియట్గా కనపడే మిత్రుడు ఎవరు? ప్రత్యక్షంగా కనపడే మిత్రుడు సూర్యభగవానుడు. అదే స్వామి. స్వామి సన్ ఓన్లీ కదా. సో దట్ మన అలాంటి స్వామిని మనం పొందాం కాబట్టి జన్మ జన్మల సుకృతం మంది. ఈ సుకృతాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. దీంతో మనం యూటిలైజ్ చేసుకుని వీ హ్యావ్ టు గ్రో ఫార్వర్డ్ అండ్ మేక్ అవర్ లైఫ్స్ వర్ది ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. స్వామికి మనం సదా కృతజ్ఞతలతోటి స్వామి మనని తన దారిలో తన ఎందు చేరే అంతవరకు నడిపించుకోవాలని ప్రార్థిస్తూ, మీరందరితోటి ఇంత మంచి సమయం గడిపినందుకు, రేడియో సాయి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సాయిరామ్. సాయిరామ్ సార్, సాయిరామ్. మిత్రత్వము ధనమున్నటువంటి వారిని అప్పడిగితే ఆ యొక్క మిత్రత్వము త్యజించిపోతుంది. ధనము లేనటువంటి వానికి అప్పులు ఇస్తే అతని యొక్క మిత్రము అనగా స్నేహము పూర్తి విడిగిపోతుంది. కనుక ఇలాంటి క్షణభంగురమైనటువంటి యొక్క ధనముతోన, లేక కొన్ని పదార్థములతోన, కొన్ని రకములైనటువంటి పలుకులతోన ఏర్పడేటువంటి యొక్క మిత్రత్వము అది సరి అయినటువంటిది కానేరదు. ఇది స్నేహం అన్నటువంటిది హృదయములకు హృదయముగా చేర్చుకున్నటువంటిదే ఈ మైత్రి యొక్క సంబంధం. కష్టములు ఎందు, నష్టములు ఎందు, సుఖమునందు, దుఃఖమునందు కూడాను, సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఒకరినొకరు ఆదుకొని, ఒకరికొకరు సహాయపరచుకొని, ఒకరినొకరు మంచిగా తీర్చిదిద్దుకునేటువంటి యొక్క పరిస్థితికి అందించేటువంటిది పవిత్రమైనటువంటి యొక్క మైత్రి. దీనికి ఒక చిన్న ఉదాహరణము. నీకొక మిత్రుడు ఉన్నాడనుకో. ఆ మిత్రుడు చేయరాని పని చేయటం చేత అనేక మంది అతన్ని పట్టుకొని కొంత నిందించడానికి పూనుకుంటారు. నీ మైత్రి యొక్క తత్వము ఆ మిత్రుని రక్షించే నిమిత్తమై అక్కడికి వెళ్ళి ఆ మిత్రుని యొక్క దోషమును కూడాను నీవు కొంత మరుగుపరిచి అతని పైన పడినటువంటి వారిని నీవు కొంత కరించడానికి కూడాను పూనుకుంటావు. ఇది మైత్రికి యొక్క లక్షణమేనా? కనుక అట్టి అన్యాయములకు పూనుకున్నటువంటి యొక్క మిత్రుణ్ణి నీవు ఖండించి సత్య మార్గంలో ప్రవేశింప చేయడానికి తగినటువంటి యొక్క మార్గమును అందుకున్నటువంటి సమయం నందే ఇది మైత్రికి సరి అయినటువంటి అర్థం ఇస్తుంది. కానీ నా మిత్రుడు కదా అని అతని యొక్క దోషమును కూడా నీవు మరుగుపడానికి పూనుకుంటే నీ మిత్రుణ్ణి నీవు పాడు చేసినటువంటి వాడు అవుతావు. కనుక మిత్రుణ్ణి మంచి మార్గమునందు ప్రవేశింపచేసి ఆ మిత్రుని యొక్క సత్కీర్తిని ఆర్జించడానికి పూనుకోవటమే నీ యొక్క మైత్రి యొక్క సహజమైనటువంటి అర్థమును పురస్కరించుకొని చూడాలి. ఇది కేవలం మిత్రద్రోహం అనేటువంటి దాని కింద చేరుతుంది. మిత్ర యొక్క పవిత్రతను కోరేటువంటి యొక్క వ్యక్తి ఆ మిత్రుని యొక్క దోషములకు చక్కనటువంటి యొక్క శిక్షను కూడా విధించి అతని యొక్క మంచిని మనం అనుసరించుకోవడానికి కూడా సంసిద్ధులుగా ఉంటుండి ఇట్టి ఒకరినొకరు ఉద్ధారము నచ్చుకునేటువంటి యొక్క మార్గమునందు ప్రవేశించటము మైత్రి యొక్క సహజ ధర్మం.